హల్లెలూయా. గడిచిన సంవత్సరాలు, గడిచిన దినాలు నీ జీవితాల్లో, లేకపోతే నీ బిడ్డల జీవితాల్లో, నీ కుటుంబాల్లో ఒకవేళ ఎండిపోయిన స్థితిగతులే మీ జీవితాల్లో ఉంటే ఇది గొప్ప శుభవార్త అని చెప్తాను. ఎందుకు ప్రభు చెప్తున్నాడు అనంటే, నువ్వు ఫలించవలనైనా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్. మనందరము ఫలించాలని ఆశగా చూస్తున్నాడంట. స్తోత్రం. ఏదైనా తోటని దేవుడు సృష్టించిన తర్వాత ఏదైనా తోట గురించి దేవుని సంకల్పం ఏంటో తెలుసా? ఏదైనా తోట ఫలించాలి, అందులో ఉన్న ఆదాము అవ్వ ఫలించాలి, దాని ఫలాలు భుజించాలి అని దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడంట. స్తోత్రం. నువ్వు నీ గృహంలో ఉండి నువ్వు అనుకుంటున్నావు కదా, మీ భక్తికి జీవితాల్లో మీరు అనుకుంటున్నారు కదా, ఇంకా మా జీవితం ఇంతేనేమో, మాకు ఫలింపు రాదేమో, ఒకవేళ దేవుడు మేము చిగురించాలని, మేము ఫలించాలని దేవుడు కోరుకోలేదేమో, దేవుడు ఇష్టపడలేదేమో అని మీరు అనుకుంటున్నారు. చాలామంది కష్టం వచ్చినప్పుడు కానీ, దుఃఖం వచ్చినప్పుడు కానీ, ఒకవేళ ఆశీర్వాదం లేకపోతే, ఫలింపు లేకపోతే, ప్రతి ఒక్క ఆ విశ్వాస జీవితంలో ఉండే గొప్ప మొత్తం ఒకటి వచ్చే ఆలోచన ఏంటంటే, దేవుడు ఎందుకో నన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడలేదేమో, దేవుడు నా జీవితం చిగురించడానికి ఇష్టపడలేదేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, నాలో ఫలించు ప్రతివాడు మరి ఎక్కువగా ఫలించవలెనని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడంట. అంటే మనం ముందు మంచి భక్తి విధానం నేర్చుకోవాలి. నువ్వు భక్తిలో ఫలించాలి. నిజంగా 100% ఈ రాత్రి చెప్తున్నాను, మీ హృదయాల మీద ఒకసారి మీరు చేయించుకొని ఈ రాత్రి నువ్వు నీ బిడ్డలు, మీ కుటుంబము, మీ భర్త, మీ కుటుంబ జీవితాల్లో 99% కాదు 100% యేసుక్రీస్తు ప్రభువులో మీరు ఫలిస్తున్నారా? ప్రార్థనలో ఫలిస్తున్నారా? వాక్యంలో ఫలిస్తున్నారా? చెప్పాలి. ఆయన ఆజ్ఞలను నెరవేర్చడంలో ఫలిస్తున్నారా? దేవుని చిత్తాన్ని చేయడంలో ఫలిస్తున్నారా? లేకపోతే లోకంలో ఫలిస్తున్నారా? లోక కార్యాల కొరకు ఫలిస్తున్నారా? ఎప్పుడు కూడా నేను అదే చెప్తాను, క్రైస్తవుల్లో విధానాలు మారాలంటాను. క్రైస్తవుడు సామాన్యమైన వాడు కాదు. నువ్వు కరెక్ట్గా ప్రార్థించగలిగితే నిన్ను బట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు.